Hello, welcome to my Europe series. Our first destination is Barcelona. నా ఫస్ట్ ఫీలింగ్ వెన్ ఐ సా ద సిటీ ముంబై గుర్తొచ్చింది. బిజీ రోడ్స్, టూ మెనీ బిల్డింగ్స్ అండ్ ఎక్కడ చూసినా జనాలు తెగ నడిచేస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి మేమున్న ఎయిర్బిఎన్బి. మేము 2 ఫ్యామిలీస్ వెళ్ళాము కాబట్టి 3 బెడ్రూమ్ ఉన్న ఎయిర్బిఎన్బి తీసుకున్నాము. కిడ్స్ కి సెపరేట్ గా 3 బెడ్స్ వచ్చాయి. సో చాలా నచ్చింది వాళ్ళకి. అండ్ ఆల్సో మేము సిటీ సెంటర్ లో తీసుకున్నాము. ఎక్కడికైనా నడుచుకుని వెళ్ళిపోవచ్చు కదా, మళ్ళీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అది యూజ్ చేయక్కర్లేదని. అండ్ దిస్ ఎయిర్బిఎన్బి సో పర్ఫెక్ట్, స్పేషియస్ గా ఉంది, సెపరేట్ కిచెన్ వచ్చింది, డైనింగ్ వచ్చింది. ఇట్ వాస్ ఫెంటాస్టిక్. మాకైతే చాలా నచ్చింది. ఐ వుడ్ హైలీ రికమెండ్ దిస్ ప్లేస్. ఎయిర్బిఎన్బి చెక్ ఇన్ చేసిన తర్వాత డిన్నర్ కి వచ్చాము. అండ్ బయటకు వస్తే ఇలా రెస్టారెంట్స్ ముందు టేబుల్స్, చైర్స్ వేసి బయట కూర్చొని తింటున్నారు. చాలా లైవ్లీగా, క్యూట్ గా అనిపించింది. అండ్ ఇక్కడ ఫేమస్ వచ్చేసి తాపాస్ అన్నమాట. తాపాస్ అంటే ఏం లేదు, స్మాల్ ప్లేట్స్ లో మనకి చిన్న క్వాంటిటీ స్నాక్స్ లా ఇస్తారు. చాలా బాగున్నాయి. ఫస్ట్ డే డిన్నర్ వాజ్ అమేజింగ్. అండ్ మనం ఎక్కువ తిన్నా ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే మనం నడుస్తూనే ఉంటాము. అండ్ దెన్ వీ వెంట్ టు దిస్ గ్రాసరీ స్టోర్. 1 month ట్రిప్ లో ఎవ్రీ మీల్ బయట తినాలంటే చాలా కష్టం. అందుకే వీ మేడ్ ష్యూర్ ఎవ్రీ డే 1 meal మేము ఇంట్లో తినాలని. అండ్ గ్రాసరీస్ అయితే సూపర్ ఫ్రెష్ గా ఉన్నాయి వెన్ ఐ కంపేర్డ్ విత్ యుఎస్. అండ్ ఇక్కడ మనకు అన్ని దొరుకుతాయి, సో మీరు ఏం ప్యాక్ చేసుకోకర్లేదు. షాపింగ్ చేశాక కొంచెం అలా సిటీ ఎక్స్ప్లోర్ చేసేసి ఇంకా వెళ్ళి పడుకుని పోయాం. సో దిస్ ఈజ్ ఆ డే 1. డే 2 మాకు దగ్గరలో ఉన్న సిటీ ఎక్స్ప్లోర్ చేద్దామని స్టార్ట్ అయ్యాము. ఆన్ ద వేలో ఆర్యనేమో పియానో ప్లే చేశాడు అండ్ నాకేమో బర్డ్స్ కనబడగానే పరిగెత్తాను. అంటే రీల్స్ పిచ్చిదాను కదా, వీడియోస్ బాగా వస్తాయని. దెన్ వి చెక్డ్ అవుట్ ద క్యాథెడ్రల్. చాలా బాగుంది. తర్వాత ప్లేస్ సంబంధం లేకుండా కొన్ని సెల్ఫీ పిక్చర్స్ తీసుకున్నా. దెన్ వి వెంట్ టు దిస్ మార్కెట్. ఈ మార్కెట్ పేరు నేను సరిగ్గా చెప్పలేనేమో, మెర్కాడేలా బొకేరియా అనుకుంటా. పైన రాస్తాను, చెక్ చేసుకోండి. బట్ వన్ షుడ్ విజిట్ దిస్ ప్లేస్. అబ్బా, అసలు ఎంత స్టఫ్ ఉందంటే, ఫ్రూట్స్, వెజిటేబుల్స్, స్వీట్స్, కేక్స్, బన్స్. ఓ మై గాడ్, దొరికిన చెత్త అంతా తిన్నాను. మీరు మాత్రం బార్సిలోనా వెళ్తే తప్పకుండా ఈ మార్కెట్కి వెళ్ళండి. సమ్ టైమింగ్స్ ఉంటాయి, ఆ టైమింగ్స్ చూసుకొని వెళ్ళండి, ఓకేనా? ఎంత తిన్నామంటే ఆ ఎనర్జీ లెవెల్స్ ఆర్ సో హై. రోడ్ మీద పిచ్చోలా స్వాట్ ఫైటింగ్ చేసుకున్నాం నేను, ఆర్యన్. తర్వాత ఇంటికి వెళ్ళి నాప్ వేసి ఈవినింగ్ కి ఫుల్ ఫ్రెష్ గా పార్క్ డ్యూయల్ దగ్గరికి వెళ్ళిపోయాం. ఈ పార్క్ ఏమి పెద్ద సైట్ సీయింగ్ ప్లేస్ ఏం కాదు, బట్ మాకైతే టైం ఉంది. మేమైతే లీజర్ గా చెక్ చేసుకుందామని ఆల్మోస్ట్ 5 days ఉన్నాం బార్సిలోనాలో. సో వీ వర్ చెకింగ్ అవుట్ ఆల్ ద ప్లేసెస్. బట్ మీకు ఖాళీ ఉంటే యూ కెన్ ఎక్స్ప్లోర్ దిస్ వన్. పార్క్ లో ఈ ఒక్క స్పాట్ మాత్రం ఒక ఫోటోషూట్ స్పాట్ లా ఉంది. అసలు పిచ్చిగా జనాలందరూ అక్కడ ఫోటోలు, వీడియోలు తీసుకుంటా ఉన్నారు. మీరు ఈ ప్లేస్కి వెళ్ళేటట్టయితే ఈవినింగ్ టైంలో ప్లాన్ చేసుకోండి అండ్ మంచి బట్టలు వేసుకోండి. ఎందుకంటే ఇక్కడ ఫొటోస్ తీసుకోవడానికి లొకేషన్స్ చాలా బాగున్నాయి అండ్ మంచి పిక్చర్స్ కూడా వచ్చాయి మాకైతే. సో దిస్ ఇస్ మై టిప్. ఈవినింగ్ ఇంటికి వెళ్ళే టైంకి ఇక్కడ పెద్ద లైన్ చూసి ఏంటా ఇంత పెద్ద లైన్ ఉంది అనుకున్నాం. ఏంటో తెలుసా, జెలాటో ప్లేస్. ఎక్కడైనా స్పెయిన్లో పెద్ద లైన్ కనిపించిందంటే షాప్ ముందు, అది ఖచ్చితంగా జెలాటో ప్లేసే. సో డూ గివ్ ఇట్ ఏ ట్రై. చాలా ఇంట్రెస్టింగ్గా అండ్ టేస్ట్గా కూడా ఉన్నాయి. డే 2 ఇలా ఐస్ క్రీమ్తో ఎండ్ చేసాం అనమాట. డే 3 మొనస్ట్రీకి వెళ్ళాము. దీనికైతే చాలా పెద్ద స్టోరీ ఉంది, చెప్తా వినండి. మెయిన్గా మీరు యూరోప్ వెళ్ళినప్పుడు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఎవరు ఇంగ్లీష్లో మాట్లాడరు, సైన్స్ కూడా ఇంగ్లీష్లో ఉండవు. మీకు ఖచ్చితంగా స్పానిష్ రావాల్సిందే. అక్కడైతే మనకి హెల్ప్ చేయడానికి ఎవరు ఉండరు. హెల్ప్ చేసిన వాళ్ళు కూడా మనకి స్పానిష్లోనే మాట్లాడతారు. సో ఈ మొనస్ట్రీకి వెళ్ళడానికి 2 trains తీసుకోవాలి. సో ఫస్ట్ ట్రైన్ మాకు ఈజీగానే మేము తీసేసుకున్నాము. బట్ సెకండ్ ట్రైన్కి ఏంటంటే ప్లాట్ఫామ్ 4 నుంచి 8కి వెళ్ళాలి. అది మాకు ఎలా వెళ్ళాలో తెలియలేదు, ఎవరిని అడగాలో కూడా తెలియలేదు. అక్కడ ఎవరో హెల్పర్ ఉంటే అడిగితే స్టేషన్ బయటకు వచ్చేసి వెళ్ళమని చెప్పింది. లిటరల్గా 2 minutesలో వెళ్ళాల్సిన ప్లాట్ఫామ్ మాకు 30 minutes పట్టింది. సో ఇలా దూరం వెళ్ళే ప్లేసెస్ మాత్రం మార్నింగే ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే కొంచెం అటు ఇటు అయినా యూ విల్ బీ ఏబుల్ టు మేక్ ఇట్. లేకపోతే మీకు డే రూయిన్ అయిపోతుంది. సో హియర్ వి ఆర్ మానిస్ట్రల్ దే మాంట్సెరత్ ప్లేస్కి వచ్చాం మనం. సో ఇట్స్ అ మొనెస్ట్రీ. అలా పైకి వెళ్తుంటే ద వ్యూస్ ఆర్ అమేజింగ్. అసలు ఎంత బాగా అనిపించిందో. అండ్ పైకి వెళ్ళిన తర్వాత యాజ్ యూజువల్ అన్ని స్పానిష్లో ఉంటాయి కూడా మాకు అర్థం కాలేదు. సో మేము అటెటో ఉంటుంది అనుకొని అటెటో వెళ్ళిపోయాము. సో హైక్ చేసాం కొంతసేపు. అందులో ఫిషెస్ ఉన్నాయి తెలుసా. సో ఫైనల్గా మొనెస్ట్రీకి వచ్చాము. అసలు 11th centuryలో ఇలా మౌంటైన్స్ మధ్యలో ఎంత అందంగా కట్టారంటే. అండ్ ఈ లోపలికి వెళ్ళడానికి $9 టికెట్ తీసుకోవాలి. బట్ నేను మాత్రం మీకు ఫ్రీగా చూపించేస్తున్నాను. కానీ లైవ్లో చూసేదానికి, కెమెరాలో క్యాప్చర్ చేసేదానికి చాలా డిఫరెన్స్ ఉంది. అండ్ దిస్ ఈజ్ అ మస్ట్ విజిట్ ప్లేస్ ఇన్ బార్సిలోనా. ర్యాండమ్గా మా ఆయనకి నచ్చుతుంటుంది ఇలా వీడియోస్ మధ్యలో వచ్చి స్పాయిల్ చేయడం. సో హియర్ హి ఈస్. చర్చ్లో క్యాండిల్స్ వెలిగిస్తారు కదా, అలా ఇక్కడ ఈ క్యాండిల్స్ వెలిగిస్తారనమాట. దెన్ యాజ్ యూజువల్ ఏ ప్లేస్కి వెళ్ళినా ఐ టేక్ కపుల్ ఆఫ్ పిక్చర్స్. సో పిక్చర్స్ తీసుకొని దెన్ వీ హెడెడ్ హోమ్. వచ్చి 3 days అయింది కానీ లోకల్గా మేము ఏం తినలేదని చెప్పి ఈరోజు లోకల్గా ఏమైనా ట్రై చేద్దామని ఒక రెస్టారెంట్కి వెళ్ళాము.
మనకి స్టార్టర్స్ అంటే ఇక్కడ ఫ్రైడ్ ఫుడ్ అంతా ఉంటుంది కదా, ఇక్కడ ఇలా చీజ్ అండ్ సమ్ టొమాటోస్ ఇచ్చారు. ఇదే వాళ్ళ స్టార్టర్. అసలు వీళ్ళు ఫ్రైడ్ ఫుడ్స్ తినరు. అండ్ మీరు పాస్తా పిజ్జా చూసారంటే దాని మీద చీజ్ కూడా చాలా చాలా లైట్గా ఉంటుంది. బట్ టేస్ట్ మాత్రం అమేజింగ్గా ఉంది. సో మేము ఆగలేక అడిగేసాము అసలు ఎలా చేస్తారు పిజ్జా అని. వాళ్ళు పిజ్జా డవ్ని ఆల్మోస్ట్ 72 hours ఫర్మెంట్ చేస్తారంట. అందుకే మనం ఎన్ని పిజ్జాలు తిన్నా ఎంత పాస్తాలు తిన్నా యూరోప్లో వెయిట్ అయితే గెయిన్ అవ్వం. బికాస్ దే డూ ఆల్ దిస్ ఇన్ ఏ హెల్దీ వే. మేమంతా ఫుడ్ ఎంజాయ్ చేస్తుంటే ఆర్యన్ మాత్రం ఫుల్ టెన్స్గా ఉన్నాడు. ఎందుకంటే వాడి ఫేవరెట్ ప్లేయర్ మ్యాచ్ వస్తుంది. అండ్ హీ వన్. ఆల్కరాజ్ వాడి ఫేవరెట్ ప్లేయర్ అనమాట. సో వాడికైతే పిజ్జా కన్నా వాడు గెలిచాడన్న ఆనందం ఎక్కువైపోయింది. సో దిస్ ఈజ్ ఆ డే 3. డే 4 మోన్జేక్ వెళ్ళాము. ఇట్స్ అ ఫోర్ట్ అనమాట. ట్రైన్లో ఇట్ టుక్ అస్ అబౌట్ 20 to 30 minutes. వెకేషన్ అంటే నేను ఫుల్ చిల్ అవుతా. ప్లానింగ్ అంతా సెషనే చేస్తాడు. ట్రైన్స్ అండ్ బస్సెస్ అయితే చాలా చీప్. మనకి $1-2 అయిపోతుంది పర్ డే. బట్ అదే క్యాబ్స్ అయితే మనకి ఈచ్ సైడ్ ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా $15 to $20 అవుతుంది. సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఈస్ ద బెస్ట్. హిల్ పైకి ఇలా కేబుల్ కార్స్లో వెళ్తాము. అండ్ వ్యూ అయితే మైండ్ బ్లోయింగ్ ఉంది. ఎందుకంటే ఇది సిటీ మధ్యలో కట్టారు. సో ఫుల్ సిటీ మనకి వ్యూ బాగా కనిపిస్తుంది. హియర్ వి ఆర్ అట్ ద ఎంట్రన్స్ ఆఫ్ ద ఫోర్ట్. అసలు గార్డెన్ చూసారా ఎంత బాగా పెంచారో. ఆ మొక్కలు, ఆ పూల చెట్లు ఎంతో బాగున్నాయో. ఇది 17th centuryలో కట్టారంట. అండ్ స్టేజెస్లో ఆల్మోస్ట్ 400 years డెవలప్ చేశారు. ఫస్ట్ అయితే మిలిటరీ డిఫెన్స్ వాళ్ళ కోసం చేశారు. దెన్ లేటర్ డెవలప్ ఫర్ కల్చర్ అండ్ స్పోర్ట్స్. వాట్ ఐ లవ్ అబౌట్ దిస్ ప్లేస్ ఏంటంటే ఒక సైడ్ అంతా మనకి సిటీ కనిపిస్తుంది, ఇంకో సైడ్ అంతా హార్బర్ కనిపిస్తుంది. అదైతే నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. యూరోప్లో నాకు నచ్చింది ఏదైనా ఉందంటే ఈ స్మోకింగ్. ఎక్కడ పడితే అక్కడ స్మోక్ చేస్తున్నారు. అక్కడ చూసారా మదర్ అండ్ డాటర్ కలిసి స్మోక్ చేస్తున్నారు. అది డైజెస్ట్ చేసుకోవడం నాకు కొంచెం కష్టంగా అనిపించింది. అందుకే ఆర్యన్ గడితే ఇలా కొంచెంసేపు టైంపాస్ చేసుకొని వి వెంట్ బ్యాక్ హోమ్. డే 5 సగర్దా ఫ్యామిలీ అని ఒక బసిలికా. ఇట్స్ అ గ్రాండ్ చర్చ్ ఫర్ ద హోలీ ఫ్యామిలీ అనమాట. అక్కడికి వెళ్ళాము. 1800sలో దీని కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారంట. బట్ ఇప్పటికీ ఇది కంప్లీట్ అవ్వలేదు. ఇట్ ఈస్ వెల్ నోన్ ఫర్ ఇట్స్ యూనిక్ ఆర్కిటెక్చర్ అనమాట. అండ్ బసిలికాని డిజైన్ చేసింది యాంటనీ గౌడ్. అసలు 1800sలో ఇలా ఎలా డిజైన్ చేశారో కూడా నాకు అర్థం కాలేదు. మీకు లోపల ఉంటే ఒక ఫారెస్ట్ ఫీల్ ఎన్వైరన్మెంట్ వచ్చేలాగా డిజైన్ చేశారనమాట. అంటే లీవ్స్ ఉన్నట్టు, ఆ పిల్లర్స్ అండ్ యూనో ద గ్లాస్ నుంచి ఒక్కొక్క సైడ్ నుంచి మీకు సన్ రైజ్ డిఫరెంట్ కలర్స్లో పడేటట్టుగా చాలా బాగా డిజైన్ చేశారు. ఐ కెన్ నాట్ ఈవెన్ ఎక్స్ప్లెయిన్ హౌ హీ డిజైన్డ్ ఇట్. ఫర్ మీ ఇట్ వాజ్ ద టఫెస్ట్ డే అనమాట. ఎందుకంటే ఎటువైపు ఫోటో దిగాలో అర్థం కాలేదు. ఎందుకంటే అన్ని వైపులో అన్ని డిఫరెంట్ కలర్స్లో ఉన్నాయి. టూ బ్యూటిఫుల్ ఉందబ్బా. అండ్ లోపడే కాదు బయట కూడా మీరు చూసారంటే బైబిల్లో స్టోరీస్ ఉంటాయి కదా, ఒక్కొక్క స్టోరీని ఒక్కొక్క దగ్గర డిజైన్ చేశారనమాట. చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఐఎమ్ టెలింగ్ యూ మస్ట్ గో సీ ఇట్ ఇన్ పర్సన్. అండ్ గెస్ వాట్, ఐ మెట్ మై ఫేవరెట్ స్టాండప్ కమెడియన్ సమర్ రైనా. ఆ హ్యాపీ మూమెంట్లో అలా సిటీ అంతా తిరిగి అక్కడ నాకు అసాయ్ బౌల్ దొరికింది. వెంటనే ఆర్డర్ చేసి కుమ్మేసా అనమాట. చెప్పలో వచ్చారు, సీ దట్ చెప్ప. బై ద వే మీరు యూరోప్లో వాటర్ బాటిల్స్ కొనక్కర్లేదు. ఎందుకంటే మీకు ఎక్కడ పడితే అక్కడ ఇలా ఫౌంటైన్స్ ఉంటాయి. ఎంటీ వాటర్ బాటిల్ ఉంటే హ్యాపీగా ఫిల్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ డే ఆఫ్ అవర్ బార్సిలోనా ట్రిప్లో వీ వాంటెడ్ టు ట్రై ఎ ఫ్యాన్సీ రెస్టారెంట్. ఆల్మోస్ట్ 1.5 hour వెయిట్ ఉండింది. మా ఎయిర్బిఎన్బీకి పక్కనే కాబట్టి వెళ్ళి మా పేరు ఇచ్చేసి మళ్ళీ బ్యాక్ వెళ్ళి మళ్ళీ 1.5 hour తర్వాత వచ్చాము. ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే సీ ఫుడ్ అనమాట. యాజ్ యూజువల్ మెనూ అంతా మనకి స్పానిష్లో ఉంటుంది. ChatGPTకి పెట్టి అందులో నుంచి మేము ట్రాన్స్లేట్ చేసుకునేవాళ్ళం. బట్ నేనైతే పక్కల టేబుల్లో చూసి అది బాగుంది, అది కావాలి, ఇది కావాలి అని చెప్పి ఆర్డర్ చేసుకున్నాను. ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. అప్పుడు అర్థమైంది ఈ రెస్టారెంట్కి అంత రేటింగ్ ఎందుకుంది, అంత వెయిట్ టైం ఎందుకుందా అని. బట్ మేమైతే ఫుడ్ చాలా చాలా ఎంజాయ్ చేసాము. లాస్ట్ డేని ఫుల్ కుమ్మేసాము. కొంచెం వరియం బిల్ ఎంత వస్తుందా అని. ఆర్యన్ అయితే పెద్ద ఫుడ్ అనమాట. ఏజ్ ఎంతమంది తినేస్తాడు వాడు. అండ్ ఇది వచ్చేసి పాయయ అనమాట, మన బిర్యానీ టైప్. నేనైతే ఒక స్పూన్ తినగానే అనుకున్నాను. ఎందుకంటే అందులో ఆక్టోపస్ ఉందని తర్వాత చెప్పాను. నాకు సాలడ్ ఆర్డర్ చేసుకుని తిన్నాను నేను తర్వాత. ఇంత ఫుడ్ తిన్న తర్వాత డెజర్ట్ తినకపోతే పాపం చుట్టుకుంటుందని చెప్పి ఒక 7-8 డెజర్ట్స్ ఆర్డర్ చేసాము. అందులో ది బెస్ట్ అయితే ఈ చాక్లెట్ కేక్ విత్ ఐస్ క్రీమ్. ఈ క్రెంబులే కూడా చాలా చాలా బాగుంది. బిల్లు గురించి చాలా వరీ అయ్యాం కదా. బట్ ఓవరాల్గా 7 peopleకి బిల్ వచ్చేసి $140. సో వీ వర్ వెరీ హ్యాపీ. దిస్ వాజ్ అవర్ లాస్ట్ డే. సో వీ వర్ లిటిల్ సాడ్ బట్ వీ వర్ రెడీ ఫర్ వెలెన్షియా. అక్కడైతే మేము 15 days ఉన్నాము. మేము యాక్చువల్గా స్పెయిన్ ఎలా ఉంటుంది, మనుషులు ఎలా ఉంటారో, అక్కడ కల్చర్ ఏంటి అంతా ఎక్స్ప్లోర్ చేసింది అక్కడే. బట్ వీ ఆల్సో హ్యాడ్ సమ్ బ్యాడ్ మూమెంట్స్. లైక్ మేము బుక్ చేసుకున్న ఎయిర్బిఎన్బీ వాజ్ ఎ డిజాస్టర్. అప్పటికప్పుడు వేరే ఎయిర్బిఎన్బీ బుక్ చేసుకొని మూవ్ అవ్వడం, ఇట్ వాజ్ సచ్ ఎ హ్యాజిల్. బట్ ఆ కబుర్లన్నీ మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తా. అంటిల్ దెన్ సీ యూ, బాయ్.